యేసుప్రభు యొక్క సేవకుడు భక్తుడైనటువంటి శామ్యుయల్ రూదర్ఫోర్డ్ ఆయన నీతి నిమిత్తము హింసింపబడుచున్నటువంటి సమయంలో అబర్దీన్ అనేటువంటి పట్టణంలో స్కాట్లాండ్లో ఆయన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆయన్ని హింసించబోతున్నటువంటి సమయంలో తన స్నేహితుడికి ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ లేకపోతే చేసిన వ్యాఖ్య ఏంటంటే, నా ప్రభు అయిన యేసు నాతో కూడా ఉన్నాడు, నేను ఏ మనిషికి భయపడను, ఎవని మీద ఆధారపడను, నాకు ఏ వ్యక్తి దగ్గర నుండి ఏది అవసరము లేదు. నిజం చెప్పాలంటే నాకు వేసినటువంటి సంఖ్యలన్నీ కూడా నా ప్రభు ద్వారా బంగారంతో పొదుగబడినటువంటివిగా ఉన్నాయి. నన్ను ఆయన ఎంత గొప్పగా ప్రేమించాడంటే, ఆయన లాంటి ప్రియతమ ప్రభు నాకు లోకంలో మరొకరు లేరు అని శామ్యుయల్ రూదర్ఫోర్డ్ చాలా గొప్పగా ఆయన యొక్క శ్రమ సమయంలో, హింసింపబడుతున్న సమయంలో తన విశ్వాసమును ఘంటాపదంగా బహిర్గతము చేశాడు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. మనము మరి ఈ యొక్క వాక్యమును ప్రతినిత్యము వినడానికి, సత్యమును ప్రతినిత్యము వినడానికి, ముఖ్యంగా దేవుడి వాక్యము వినబడుట అనేది తగ్గిపోతున్నటువంటి దినాల్లో, సత్యము కరువై అసత్యం పెరిగిపోతున్నటువంటి సమయాల్లో దేవుడు స్పష్టమైనటువంటి వాక్య సత్యాన్ని మనకు వినిపించుట అది మన ధన్యత. ఆ ప్రకారం మన దేవుణ్ణి మనము గణపరచాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం ఈరోజు ఎపిసోడ్లోనికి వెళ్ళక మునుపు నా కొరకు అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా పరిచర్య కొరకు ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి పేరట కృతజ్ఞతలు. దేవుడు ఆ పరిచర్యను దీవించాడు. కొంత అంతరాయం తర్వాత మరొకసారి మనం ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ పాడ్కాస్ట్ ద్వారా కలుసుకోవడం, దాన్ని బట్టి దేవుడికే కృతజ్ఞతలు. సో నేను వెళ్ళక మునుపు ఈ అంశాన్ని మనము 3 భాగాలుగా ధ్యానించాం. ఈరోజు 4వ భాగంలోనికి మనం వెళ్తున్నాం. ఈరోజు మన ఎపిసోడ్లో మొదటి పేతురు 5వ అధ్యాయం 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. సో విశ్వాసానికి విరోధమైనటువంటి అంశాలేంటో మనం తెలుసుకుంటూ చూస్తూ వచ్చాం. మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే ఫోజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి విరోధులు. ఇది చివరి భాగం, 4వ భాగం. మనం గతంలో 3 భాగాలు చూసాం. దాంట్లో మొదటిది విశ్వాసానికి విరోధమైనది డౌట్, అంటే సందేహము లేక అనుమానము. తర్వాత రెండవది డిస్బిలీఫ్, అంటే అవిశ్వాసము. మూడవది మనము చూసినటువంటి విషయము డిఫికల్టీ, అంటే కష్టము లేక డిఫికల్టీస్, కష్టాలు, శ్రమలు, హింసలు, వివిధ రకాలైనటువంటి ఒత్తిళ్ళు. అండ్ ఈ రోజున మనము 4వది డిఫరెన్సెస్ లేక డివిజన్. డిఫరెన్సెస్ అంటే భేదములు, డివిజన్ అంటే విభజన. దాని గురించి మనం చూస్తాం. ఇంకా న్యూ టెస్టమెంట్లో దీనికి సంబంధించి విశ్వాసానికి విరోధమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. డెవిల్, సాతాను ఉన్నాడు, అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ మీరు వ్యక్తిగతంగా వాక్య పఠన ద్వారా తెలుసుకుని మేలు పొందాలని ఆశిస్తున్నాను. సో ఈరోజు మన యొక్క ఒక అంశం ఏదైతే ఉందో, డిఫరెన్సెస్ అనేది ఉందో, దాన్ని క్లుప్తంగా చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో, వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించును. ఇవి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుని ప్రార్థన చేసినప్పుడు చాలా స్పష్టంగా పలికినటువంటి పదాలు. అండ్ దీంట్లో ఒక గొప్ప సత్యాన్ని ఆయన చెప్పాడు. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, తన శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడితో, నీతి స్వరూపుడైనటువంటి మహాగణుడైనటువంటి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, వారికి నేను నీ వాక్యము ఇచ్చి ఉన్నాను అంటాడు. సో ఎవరెవరైతే యేసుప్రభు వైపు వచ్చారో, ఎవరెవరైతే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయనకు అనుచరులు అయ్యారో, ఆయన్ని వారు అనుసరిస్తున్నారో, వారందరూ కూడా అట్లా అవ్వడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడి యొక్క వాక్యమునిచ్చాడు, సత్య సువార్తను వారికి ప్రకటించాడు, దేవుడి యొక్క ప్రత్యక్షతను వారికి బయలుపరిచాడు, అద్వితీయ సత్య దేవుడి గురించి వారికి బోధిస్తూ వచ్చాడు. కనుక ఆయన ఆ సత్య దేవుడి యొక్క ప్రియ కుమారుడిగా, ప్రతినిధిగా వారి ముందు ఉన్నాడు, వారి ప్రభుగా ఉన్నాడు అనేది ఎప్పుడైతే వారికి తెలుపబడిందో, వెంటనే వీరు ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారందరూ కారు, కానీ కొందరు యేసు వైపు తిరిగారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన్ని వెంబడిస్తున్నారు. ఆ టైంలో
నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని ప్రభు చెప్పాడు. అంటే ఆయన ఎట్లా పరసంబంధిగా దేవుడి సంబంధిగా వచ్చాడో, దేవుడి సంబంధిగానే సమర్పణతో బ్రతికాడో, దేవుడి చిత్తమే చేశాడో, అదే ప్రకారం వీరు కూడా దేవుడిని తెలుసుకున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడి ప్రజలుగా ఆ ప్రకారం అవ్వడానికి ఇష్టపడ్డారు. వారు దేవుడికి సమర్పించుకున్నారు. కానీ వారి చుట్టూ ఉన్నటువంటి లోకం అది మాత్రము దైవ విరోధముగా ఉంది, దేవుడిని వ్యతిరేకించింది, దేవుడితో విభజించి లేకపోతే దేవుడితో డిఫరెంట్గా ఆలోచించింది కనుక అది వేరే మార్గంలో పోయింది. యేసు అనే మార్గాన్ని ఎంచుకోలేదు. తద్వారా జరిగినటువంటి పరిణామం ఏంటంటే కనుక లోకము వారిని ద్వేషించును. సో లోకం అనేది వారిని ద్వేషిస్తోంది, వారి పట్ల తన యొక్క అయిష్టతను చూపుతోంది, వారి పట్ల వ్యతిరేకతను చూపుతోంది. అండ్ అది వారిని ప్రతి విధముగా కూడా ఇబ్బందుల పాలు చేయడానికి ఇష్టపడింది. ఎందుకంటే ఈ లోకము ఇంకా లోకంలో ఉన్నటువంటి పాపాన్నే ప్రియముగా ఎంచి ప్రేమిస్తోంది, దాని వెనుక పరిగెడుతోంది. కానీ వీరు వాక్యాన్ని పొందినటువంటి వీరు, యేసుకు శిష్యులైనటువంటి వీరు, అపోస్తలులైన పౌలు ఫిలిప్పీ 3:8 చెప్పినట్టు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ యొక్క మానసిక స్థితిలోనికి వారు వచ్చారు. అట్లాంటి మెంటల్ యాటిట్యూడ్లోనికి వారు వచ్చారు కనుక వారికి లోకానికి ఇక వేరు అయిపోవాల్సినటువంటి పరిస్థితి. సో లోకం అనేది ఇప్పుడు విశ్వాసులముగా ఉన్నటువంటి మనకు కూడా ఇదే ప్రకారము రకరకాలుగా వ్యతిరేకతను చూపిస్తుంది. ఎందుకంటే లోకము యొక్క విధి విధానాలు వేరు, మన విధి విధానాలు వేరు. లోకం యొక్క పద్ధతులు ప్రమాణాలు వేరు, మనకున్నటువంటి పద్ధతులు ప్రమాణాలు వేరు. లోకం యొక్క సిద్ధాంతాలు సాంప్రదాయాలు వేరు, మనవి క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మనవి వేరు. లోకపు ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు వేరు. అండ్ మనకున్నవి టోటల్గా వేరు గనుక భూమికి ఆకాశానికి అంత వ్యత్యాసం ఉందో అట్లా ఉన్నాయి గనుక వీరు దైవ వ్యతిరేకులై దేవుడి వ్యక్తులను లేక దేవుడి విశ్వాసులను కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యతిరేకులు ఎవరు? 3 రకాలుగా వాక్యంలో మనం చూస్తాం. అది కూడా ఒక్కొక్క మాటలో మనం చూసుకుంటూ పోదాం. మొదటిది ఫ్యామిలీ మే డిఫర్, అంటే కుటుంబమే వీరికి వ్యతిరేకముగా తయారవ్వచ్చు. ఎందుకంటే వీరు యేసు వైపు తిరిగారు, అది యేసుకు వీపు చూపుతోంది కనుక వీరిద్దరికీ పడదు. లూకాసు వార్త 12:51-52 యేసుప్రభు చెప్పాడు, నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చి తిని అని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. మనందరికీ తెలుసు యేసుప్రభు సమాధానకర్తయగు అధిపతి అని, ఆయన సమాధానకర్త అని, అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అని. అండ్ ఆయనే దేవుడి యొక్క సమాధానాన్ని దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషుల మధ్యలో తిరిగి కల్పించడానికి శిలువ ద్వారా దేవుడికి మానవునికి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తొలగించి సంధి చేసి సమాధానపరచడానికి వచ్చాడు. దాంట్లో ఏ సందేహం లేదు. అది ఒకవైపు ఉన్నటువంటి సత్యం. మరొక వైపు ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఎవరైతే యేసుని ఇష్టపడరో, ఎవరైతే యేసును వ్యతిరేకిస్తారో వారి ఇంటిలో ఉన్నటువంటి, వారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే యేసును హత్తుకుంటే వారు వేరైపోతారు. వీరి మధ్యలో సమాధానం ఉండదు. అండ్ వీరి మధ్యలో ఏమొస్తుందంటే భేదమునే కలుగజేయ వచ్చితిని అన్నాడు. అంటే డివిజన్ తీసుకురావడానికి వచ్చాను, అంటే వారిని వేరు చేసేస్తాను, వారిని విభజిస్తానని ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే జరిగింది. యోహాను సువార్తలో చాలాసార్లు మనం ఒక సత్యాన్ని చూస్తాం. అదేంటంటే యోహాను 7:12 మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరాయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. సో ఇప్పుడు ఈ 5 మంది యేసుప్రభు వాడినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ని తీసుకుంటే ఒక ఇంట్లో 5 మంది ఉన్నారు, 3కి 2, 2కి 3 వేరు అయిపోయారు. అనుకుందాం, 2 యేసు మంచివాడు అన్నారు, యేసును నమ్ముకున్నారు, యేసు శిష్యులు అవుతున్నారు. 3 యేసు మంచివాడు కాదు, యేసు మోసగాడు, యేసుని ఎట్లా నమ్ముతారు, మీరు యేసు దారిని ఎట్లా పోతారు, మనందరం ఒకే దారిలో పోవాలి, మీదో దారి మాదో దారి కాకూడదు అని చెప్పిక ఏమేమి మాటలు మాట్లాడతారో అట్లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి ప్రతి విశ్వాసికి బాగా తెలుసు. అండ్ నాకు మరి ఎక్కువగా తెలుసు. ఆ విషయాలన్నీ కూడా ఒకప్పుడు చూసాము కనుక. సో అట్లా వారి మధ్యలో ఈ యొక్క విభేదం వస్తుంది. యోహాను 7:43 కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములలో భేదము పుట్టెను.
సో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది. యోహాను 9:16లో కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. యోహాను 10:19లో ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. సో అగైన్ అండ్ అగైన్ కొందరు యేసు వైపు, యేసు పక్షం, కొందరు యేసుకు వ్యతిరేక పక్షం, అట్లా భేదం అనేది సమాజంలో వచ్చింది, కుటుంబంలో వచ్చింది, అండ్ గృహంలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. యేసుప్రభు వాడినటువంటి ఆ యొక్క ఉపమానము బహుశా ఆయన మీకా 7:6 నుండి తీసుకుని ఉండొచ్చు. అక్కడ ఇట్లా రాయబడింది, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. సో నేను ఒక సంఘ కాపరిగా, పాస్టర్గా ఇట్లాంటి వారిని చాలామందిని చూశాను. మేము ప్రభువుని నమ్ముకుంటుంటే మా తల్లిదండ్రులు వద్దంటున్నారు, మేము ప్రభువుని నమ్ముకోబోతే మా భర్త వద్దంటున్నాడు, నేను ప్రభువుని నమ్ముకుందామంటే నా భార్య అడ్డం పడుతోంది, నేను ప్రభువుని నమ్ముకుందామంటే నా పిల్లలు నా మీద కేకలేస్తున్నారు, నేను ప్రభువుని నమ్ముకుందామంటే మా అన్నయ్య తిడుతున్నాడు, బాప్తిస్మం వద్దంటున్నాడు అని ఎంతోమంది చెప్పడం నేను స్వయంగా విన్నాను. సో అది ఇక్కడ ప్రభు చెప్పినటువంటి పరిస్థితే. కాకపోతే ఆయన దానికి పరిష్కారం కూడా ఇచ్చాడు. మనము వీరి మాటల ప్రకారం కాకుండా యేసు చెప్పిన పరిష్కార మార్గంలో నడవాలి. ఇలాంటి భావముతో ఉన్నటువంటి కొంత వ్యత్యాసంతో ఉన్న మరో భాగం మత్తయి సువార్త 10:34 నుండి 36 వరకు కనబడుతుంది. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఆ మాటలు వింటే చాలామంది ఆశ్చర్యపోతారు. నేను ఒక ఇంటోళ్ళకే మధ్యలో విరోధం పెట్టడానికి వచ్చానంటే, అమ్మో ఈయన ఏంటి కుటుంబాన్నే కూల్చేస్తున్నాడు అని అనుకుంటారు. కాకపోతే ఆయన చెప్పిన భావం ఏంటో తెలుసుకున్నప్పుడు ఆయన వైపు ఉండుట ఎంత ధన్యత అని తెలుసుకుంటారు. ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులు అగుదురు. ఎందుకో కొందరు యేసు ప్రభు యొక్క వాక్య పరిచర్య సువార్త ద్వారా మేము పాపులము, మా పాపం వల్ల వచ్చు జీతం మరణం, నిత్య నాశనం, ఈ జీవితకాలం అంతా కూడా మేము దేవుడికి దూరస్తులము, శత్రువులము, కనుక మా జీవితాన్ని ఎందుకోసం దేవుడు సృష్టించి మాకు ఇచ్చాడో దాన్ని మేము వ్యర్థపరుచుకుంటున్నాం, మలినపరుచుకుంటున్నాం. కనుక యేసుని నమ్ముకుని మేము రక్షించబడితే, నూతన సృష్టిగా మారితే మా జీవితానికి సార్థకత, తర్వాత మేము నిత్య జీవంలో దేవుడితో ఉండే భాగ్యం రెండు లభిస్తాయని వారు ఆయన వైపు వస్తున్నారు. మిగతా వారు దాన్ని కాదంటున్నారు. మిగతా వారు అంత గొప్ప భాగ్యాన్ని కాలదన్నుతున్నారు. ఇది వారి మధ్యలో యేసు ద్వారా కలిగేటువంటి విరోధం. సో వారికి ఎంత గొప్ప మేలు చేస్తున్నా ఒకరు అందుకుంటున్నారు, ఒకరు అందుకోవట్లేదు. అది వారి మధ్యలో తలెట్టేటువంటి శత్రుత్వం. సో ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో వెంటనే సెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, వివేకం ఉన్న ప్రతి ఒక్కరు యేసు వైపు వస్తారు. వారి కుటుంబీకుల కొరకు కూడా ప్రార్థిస్తారు. కుటుంబము కొరకు యేసు వైపు రాకుండా ఉండువాడు మూర్ఖుడు, మూర్ఖురాలు. మీకా 7:7లో ఇంకొక మాట మనం చూస్తాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. సో ఇది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రియులందరూ చేయాల్సిన పని. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. సో నేను దేవుడి వైపు వచ్చేస్తాను, విశ్వాసం ఉంచుతాను, బాప్తిస్మం తీసుకుంటాను, దేవుడి యందు భయభక్తులతో బ్రతుకుతాను. నా ఇంటివారు నాకు విరోధులైనా, నన్ను వ్యతిరేకించిన, నన్ను వెలివేసినా నేను ప్రేమతో గౌరవంతో వారి కోసం ప్రార్థిస్తాను. నా రక్షణకర్తయగు దేవుడు వారిని కూడా రక్షించున్నట్లు. ఇట్లా వారు ఉండాలి. మన నార్త్ ఇండియాలోనే మరి ఒక ప్రాంతంలో, ఒక అటవీ ప్రాంతంలో, ఫారెస్ట్ ఏరియాలో ఒక లో కాస్ట్, అంటే ఒక అమెరికన్ మిషనరీ చెప్పినటువంటి సంగతి ఇది. లో కాస్ట్ అంటే చాలా నిమ్న జాతికి సంబంధించిన పేద తెగ ప్రజలు ఉండేవారు. సో ఒక ఇంటి వారు తల్లి, తండ్రి, 3 బిడ్డలు అండ్ వారికి ఒక కుమార్తె. ఈ కుమార్తె 18 సంవత్సరాల యువతి, చదువుకోలేదు. కాకపోతే ఆమె ఒక ఇంట్లో పనిచేసేది. ఆ ఇంట్లో పని ఎవరికైతే చేస్తుందో ఆ ఇంటి వ్యక్తి ఆ స్థానిక సంఘ కాపరి. సో ఈ పాప ప్రతిరోజు వారింట్లో పనిచేస్తున్నప్పుడు వారింటి సమాధాన స్థితిని చూసి, వారింట్లో ఉన్న అన్ని నీతితో కూడినటువంటి వ్యవహారాలు చూసి, ముఖ్యంగా పాస్టర్ యొక్క భార్యను చూసి చాలా ప్రభావితమైంది.
వారి ద్వారా సువార్తను విన్నది. యేసుని నమ్ముకోవడానికి తీర్మానం చేసుకుంది. ఇంటికొచ్చి చెప్పింది, నేను యేసుప్రభువుని నమ్ముకుంటాను, నేను బాప్తిస్మం పొందుతాను, నేను ఆ మార్గంలో వెళ్తానంటే వెంటనే తండ్రి, తల్లి, తోబుట్టువులు, బంధువులు అందరూ మరి ఆ బిడ్డను రాబంధువుల్లాగా పీక్కు తినడానికి నానా రభస చేశారు, బెదిరించారు, అన్నీ చేశారు. కానీ ఆ 18 year old పాప మాత్రం వీరి వైపు ఏ మాత్రము రాలేదు. ఆమె రెగ్యులర్గా చర్చికి వెళ్ళేది, అక్కడ ఆరాధన చేసేది, అండ్ ఆమె బాప్తిస్మము తీసుకోవడానికి నిర్ణయం చేసుకుంది. ఇది ఎప్పుడైతే ఇంటి వారికి తెలిసొచ్చిందో వారు, వారి బంధువులు, ఇరుగు పొరుగు అందరూ పెద్ద మూక సంఘము మీదికి దండెత్తొచ్చారు. ఇక పాస్టర్తో తగువ పెట్టుకున్నారు. పాస్టర్తో అంటున్నారు, మా బిడ్డని మాకు కాకుండా చేస్తున్నావు, ఆమెను మాకు మర్యాదగా ఇచ్చి పంపితే ఊరుకుంటాం, లేకపోతే నీ మీద, నీ సంఘం మీద దాడి చేస్తాం. సో పాస్టర్ పాపను అడిగాడు, ఏంటమ్మా నీ ఉద్దేశం, నీవే చెప్పు నిర్ణయం, వారితో పోతావా లేకపోతే మాతో ఉంటావా? సో వారందరికీ ఆయన చెప్పాడు, ఆ పాప ఇష్టపడి మీతో వస్తే పంపించేస్తాం, లేదు నేను రాను మాతోనే ఉంటామంటే మా క్రైస్తవ కుటుంబంలో ఆమె ఒక సభ్యురాలు అయిపోతుంది. సో ఆమె మాత్రం చెప్పింది, మీరు ఎన్ని చేసినా కూడా నా హృదయంలో నుండి యేసును తీయలేరు, నా హృదయంలో నేను యేసు దానని అయిపోయాను, కనుక మీరేం చేసినా రాను. సో అప్పుడు వారు కొంత దిగొచ్చి, నీకు మంచి కొత్త బట్టలు కొని పెడతాం, నీకు నగలు కొని పెడతాం, నీకు కావాల్సినవన్నీ వండి పెడతాం, నిన్ను బాధ పెట్టాం, నీతో పని చేయించాం అని అన్నీ మరి క్యారెట్లా ముందేసిన ఆమె నేను రానంది. సో వారికి తెగ కోపం వచ్చి దాడి చేస్తారు అన్న స్థితి వచ్చినప్పుడు పాస్టర్ ఏం చెప్పాడంటే, నీవు దేవుడి దానవు, దేవుడు నిన్ను ఆయన దానిగానే ఉంచుకుంటాడు, ప్రస్తుతం ఇక్కడ ఈ సీన్ క్రియేట్ అవ్వకుండా నీవు వారితో వెళ్ళమ్మా, మనం చూద్దామంటే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు వేరే ఊరికి తీసుకెళ్ళి బంధించారు, కొంత హింసించారు, చాలా రకాలుగా చంపుతామని బెదిరించారు. అయినా ఆమెని మార్చలేకపోయేసరికి 4 వారాలకి సేమ్ పీపుల్, అదే ప్రజలు ఆ 18 year old పాపను తీసుకొని పాస్టర్ ఇంటికి వచ్చి చెప్పారు, ఇక ఇది మాకొద్దు, ఇది మాది కాదు, ఇక ఈమెను నీవే ఉంచుకో, నీ యేసు కోసమే ఈమె బ్రతుకునుగాక అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇదంతా జరిగినా కూడా దీంట్లో కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆ 18 year old పేరు తెలియనటువంటి యువతి. అట్లా ఈ రోజున చాలామంది లేరు. విశ్వాసానికి విరోధము కుటుంబం నుండి రాగానే వెంటనే విరిగిపోయేటువంటి వారు, సన్నగిల్లి తొలగి పడిపోయేటువంటి వారే ఎక్కువ. అట్లాంటి వారి విషయంలో మనము బాధపడక మరి ఏమీ చేయలేం. కానీ ఈమె ఎంత చక్కగా ఆయన కొరకు నిలబడిందో చూడండి. రెండవది, ఫ్రెండ్స్ మే డిఫర్, మన స్నేహితులే మనతో వ్యతిరేకించి విభేదించవచ్చు. 1 పేతురు 4:3-5 వరకు ఇట్లా రాయబడింది, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగ్గని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. సో ఒకప్పుడు మనము మన స్నేహితులము, మనము మన ఇరుగు పొరుగు, మన కొలీగ్స్, మన బంధువర్గం ఒకే రకంగా పాపులము, పాపమే చేశాము, పాపపు వ్యసనాలలోనే మరి మునిగి తేలాము. ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నాము, రక్షించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము, పాపములను మానివేశాము, వారి నుండి వేరైపోయాము. వారితో ఒకప్పుడు బార్కి వెళ్ళినట్టు ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. మనం ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాం, వారు బార్కి వెళ్తున్నారు, మనం వారితో పోవట్లేదు. ఒకప్పుడు మనం వారితో పాటు సినిమా థియేటర్కి వెళ్ళేవారము, లేచి నిలబడి ఈలలు కొట్టేవారము. ఇప్పుడు వారు మాత్రమే పోతున్నారు, మనం పోవట్లేదు, మనం చర్చ్కి వెళ్ళి పాటలు పాడుతున్నాం. ఇప్పుడు వారు మరి కంట్రోల్ లేకుండా తెగిపోయినటువంటి వాగులాగా పోతున్నారు, మనమైతే అన్నిట్లో ఆశా నిగ్రహంతో బ్రతుకుతున్నాం. సో ఇంత పెద్ద మార్పు వచ్చేసరికి వారు మనల్ని దూషిస్తారు. ఎందుకంటే మాతో తిరిగావు, మాతో తిన్నావు, మాతో తాగావు, మాతో తందనాలాడావు, ఇప్పుడు ఏమైపోయావు, ఇంత మారిపోయావు. అప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు, ఈ పాపాలన్నీ ఏవేవైతే అక్కడ చెప్పబడ్డాయో ఇవన్నీ చేయడానికి, అన్యజనుల ఇష్టము నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత మనం అన్యజనుల ఇష్టాన్ని, అన్యజనుల చిత్తాన్ని, విల్ ఆఫ్ ద జెంటైల్స్ని నెరవేర్చుట కాదు, ఇప్పుడు గాడ్స్ విల్ని నెరవేర్చాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి.
పాపం చేయడానికి గతించిన కాలము చాలు, ఇక మిగతా కాలమంతా దేవుడి చిత్తమును పరిశుద్ధముగా చేసే వారముగా ఉండాలి. ఎప్పుడైతే అట్లా మనం స్టాండ్ తీసుకుంటామో, చేస్తూ ఉంటామో, తప్పకుండా వీరందరి నుండి మనకి దూషణ వస్తుంది. అప్పుడు మనము భయపడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే వారు నేరుగా సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకి ఉత్తరవాదులు. అంటే ఆయనకి వారు జవాబు చెప్తారు, లెక్క చెప్తారు. సో మనము దాని విషయంలో ఏమాత్రము తొణికిసలాడకుండా ప్రభుతో ఆయన చిత్తములో ముందుకు సాగిపోవాలి. మినెసోటా అనే ఒక ప్లేస్లో మూర్ హెడ్ అనే ఒక కాలేజ్లో ఇద్దరు విద్యార్థులు వారి యొక్క డార్మిటరీ గోడ మీద మ్యూరల్తో ఒక చిత్రాన్ని తయారు చేసి పెట్టారు. దాంట్లో వారు చేసింది ఏంటంటే, చాలా చేపలు నదిలో ఒకవైపు ఈదుకుంటూ పోతుంటే ఒక చేప మాత్రం వాటికి వ్యతిరేకంగా ఈదుకుంటూ పోతుంది. సో అట్లా పెట్టేసరికి డార్మిటరీలో ఉండే ఇతర విద్యార్థులకు అర్థమైపోయింది, క్రిస్టియన్స్ మనకు ఒక సత్యాన్ని చెప్తున్నారు, మనమందరం ఇటుపోతున్నామంట, వారు అటుపోతున్నారంట, మనకు వ్యతిరేకులంట, మనం వారిని వ్యతిరేకించే వారమంట అని పోయి అథారిటీస్కి కంప్లైంట్ చేస్తే అథారిటీస్ ఏం చెప్పారంటే, దాన్ని తీసేయండి, లేకపోతే దాని మీద పెయింట్ అయినా కొట్టండి, అది కనబడకుండా. సో లోకానికి వారు చేసేది తప్పు అని తెలిసినా దాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేదు, దాన్ని మానుకోవడం ఇష్టం లేదు. కానీ ఈ విద్యార్థులు ఇద్దరు ఏం చెప్పారంటే, గో అగెయిన్స్ట్ ద ఫ్లో. అంతా వరద ఇటుపోతుంటే, బురదతో ఉన్న వరద ఇటుపోతుంటే నువ్వు అటు కాకుండా మరో దారిలో పో. ఆ బురద నుండి బయటపడ్డావు, మరోసారి ఆ వరద బురదలో నువ్వు మునిగి కొట్టుకుపోకుండా బయటపడిపో. అది దేవుడు మనకిచ్చిన సందేశం. కీర్తన 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సో దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మరింత గొప్ప మేలు మన చుట్టూ ఉన్నటువంటి పాపిష్టి స్నేహితుల కొరకు, బంధువర్గం కొరకు మనం ఎందుకు కోల్పోవాలి? వారెట్లా నష్టపోతున్నారు, నాశనానికి పోతున్నారు, మనం ఎందుకు నష్టపోయి వారి కొరకు నిత్య నాశనానికి పోవాలి? వివేకం ఉన్నవాడు అట్లా ఆలోచించి విశ్వాసంలో స్థిరుడవుతాడు. ఇక మూడవది ఏంటంటే, ఫోర్స్ విల్ ష్యూర్లీ డిఫర్. అంటే మనకి ఎట్లాగూ విరోధులు, శత్రువులు ఉంటారు. వారు తప్పకుండా మనతో వ్యతిరేకిస్తారు, విభజిస్తారు అండ్ నానా రకాలుగా మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. 1 కొరింథీ 16:9 పౌలు ఇట్లా రాశాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించువారు అనేకులున్నారు. కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడు, ప్రభు యొక్క ప్రియ బానిసగా ఉన్న దాసుడు. కానీ ఆయనని ఎదురించేవారు చాలామంది. ఎందుకంటే ఈయన ద్వారా మరి వారందరూ కూడా రక్షించబడకుండా, వారు దేవుడి వైపు తిరగకుండా వారి యొక్క అనేక విషయాలకు నష్టాన్ని కలిగిస్తున్నాడు కనుక ఆయన్ని వారు ఎదురిస్తున్నారు. సో అట్లా మనకు కూడా ఎదిరించేవారు తయారవుతారు. సో క్రైస్తవులను ఎదిరించేవారు, విశ్వాసాన్ని ఎదిరించేవారు, సువార్తను ఎదిరించేవారు, సంఘాలను ఎదిరించేవారు, సభలను ఎదిరించేవారు మనకి కొత్తేమి కాదు, తెలుసు. అయితే వారిని బట్టి మనము భయపడకూడదు, తొలగిపోకూడదు. 2 తెస్సలోనిక 3:2 మరలా అపోస్తలుడైన పౌలే రాశాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. సో విశ్వాసం లేని అవిశ్వాసులందరూ మూర్ఖులైన దుష్ట మనుష్యులు కారు, కానీ వారిలో కొందరు మూర్ఖులు, దుష్టులు. అట్లాంటి వారు తప్పకుండా మనకి ఏదో ఒక కీడు లేక హాని తలపెడతారు. కానీ మనం భయపడనక్కర్లేదు. ఈ కీడు, హాని కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డైరెక్ట్ అటాక్, ఒకటి ఇండైరెక్ట్ అటాక్. డైరెక్ట్ అటాక్ అంటే దాడి చేయడం, కొట్టడం, ధ్వంసం చేయడం, కాల్చడం, నాశనం చేయడం. ఇండైరెక్ట్ అటాక్ అంటే లోపల నుండి మన సిద్ధాంతాన్ని కలుషితం చేయడం, మన యొక్క మానసిక సంతులను మనం కోల్పోవడానికి లోపల నుండి దెబ్బ కొట్టడం. ఈ 2 కూడా జరుగుతాయి ఈ క్రైస్తవ వ్యతిరేకులు, విరోధుల ద్వారా. ఒక ఎగ్జాంపుల్తో నేను ముగిస్తాను. పీటర్ జోన్స్ అనే ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, పేగన్స్ ఇన్ ద ప్యూస్ అని. అంటే సంఘముల్లో ఉండే బెంచీల మీద కూర్చునేటువంటి అవిశ్వాసులు. అది ఆయన యొక్క సబ్జెక్ట్. దాని గురించి ఆయన రాసినప్పుడు ఏమంటాడు, ఇంగ్లాండ్కి సంబంధించిన రాజులు, రాణులు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క సంరక్షకులు, గార్డియన్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. అండ్ వారికి
వారు రాజు అయినప్పుడు, రాణి అయినప్పుడు వారికి కిరీటం ఇచ్చి వారికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు, డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్. అంటే క్రైస్తవ విశ్వాసాన్ని సంరక్షించువారు అని. దాన్ని వారు చేశారా చేయలేదా చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి కింగ్ చార్ల్స్, అప్పుడు ప్రిన్స్ చార్ల్స్. సో ఆయన ఏమని చెప్పాడు ఆ టైంలో, నేను రాజుగా మారగానే నేను ఒక మార్పు చేస్తాను, డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్ అని కాకుండా డిఫెండర్ ఆఫ్ ఫెయిత్ అని మారుస్తాను అన్నాడు. దాంట్లో తీసేస్తాను అన్నాడు. అంటే పెడితే ఒకే ఒక విశ్వాసాన్ని సూచించే విషయం, అది క్రైస్తవ విశ్వాసం. దాన్ని తీసేస్తే నేను కేవలం క్రైస్తవ విశ్వాసాన్ని సంరక్షించే వ్యక్తినే కాదు, నేను ప్రతి విశ్వాసాన్ని సంరక్షించే వ్యక్తిని. అంటే బ్రిటన్లో క్రైస్తవుల్ని సంరక్షిస్తాను, మహమ్మదీయుల్ని సంరక్షిస్తాను, యూదుల్ని సంరక్షిస్తాను, పారసీకుల్ని సంరక్షిస్తాను, బౌద్ధుల్ని సంరక్షిస్తాను, ఇక ప్రతి మతపు వాడిని, ప్రతి జాతి వాడిని, ప్రతి విశ్వాసాన్ని, సిద్ధాంతాన్ని నమ్మేవాడిని నేను సంరక్షిస్తాను. సో అట్లా ఆయన లోపల నుండి ఇండైరెక్ట్గా చాలా పెద్ద దెబ్బ కొట్టాడు. అండ్ ఈ రోజున కూడా మీరు చూస్తే అదే జరుగుతోంది. లిబరలిజం, నామినలిజం, సెక్యులరిజం, రిచువలిజం, మెటీరియలిజం, ఏథియిజం అని అనేక ఇజంలు ప్రపంచంలో చాలామంది సోకాల్డ్ విశ్వాసులుగా ఉన్న వారికి విరోధులై వారిని వినాశనానికి తీసుకుపోతున్నాయి. వారు స్థిరంగా లేరు గనుక, ఎదురించటం లేదు గనుక పడిపోతున్నారు. మనం అట్లా ఉండకుందుము గాక. కీర్తన 31:23లో, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఇదో హామీ, ఓ గ్యారంటీ అన్నమాట. ఆయన భక్తులు ఆయన్ని ప్రేమించాలి, ఆయన వారిని కాపాడుతాడు. అండ్ వారికి వ్యతిరేకంగా గర్వంగా ప్రవర్తించి విరోధులుగా వచ్చిన వారు ఎవరైనా వారందరికీ గొప్ప ప్రతీకారము చేస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, విశ్వాసానికి విరోధులు ఏమిటో, అండ్ మీరు ఆ విరోధమైన వాటి నుండి వైదొలిగి దేవుడిని గణపరచండి, ఇతరులను విశ్వాసంలోనికి నడిపించండి. అట్లా దేవుడి చేతుల్లో సాధనాలు అవ్వండి. మీరు మీ ఇంటి వారు అందరూ ఒకటిగా యేసుక్రీస్తు సంబంధులుగా మారండి. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితేనే పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మర్చిపోవద్దు. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు అట్లాంటి కృపను మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.